ఈరోజు ఎర్రగడ్డ రైతు బజార్కి వచ్చాము. రైతుల కష్టాల గురించి తెలుసుకోవడానికి స్టార్ రిపోర్టర్గా సాక్షి టీవీ దానికి తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం రైతులు వీళ్ళు ఎంత కష్టపడి మన దగ్గరికి తీసుకొస్తున్నారో పంట. ఈ కష్టం వీళ్ళు తెలుసుకున్నాను కాబట్టి నాకు వీళ్ళతో ఇంటరాక్షన్ అంటే చాలా హ్యాపీ అనిపించి వెంటనే వచ్చాను. చూద్దాం, కనుక్కుందాం. నీ పేరేంటమ్మా? యాదమ్మ. యాదమ్మ, ఏ ఊరు నుంచి వచ్చావు? కొనాయపల్లి. కొనాయపల్లి, ఓకే. కొనాయపల్లి అంటే ఎక్కడ? తూప్రానా? ఇవన్నీ ఎక్కడ పండుతాయి? అక్కడనే పండుతాయి. అక్కడ పండుతాయా? పొలాలు అవి బాగుంటాయి అక్కడ? అవును. మీరు ఎన్నింటికి వస్తారు రైతు బజార్కి? 12కి. 12 గంటలకి? ఏదో అర్ధరాత్రి 12కి? అర్ధరాత్రి 12కి. 12కి వచ్చి మీరు ఇక్కడ పడుకుని ఇక్కడే పడుకుని అదే పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అమ్మటం. ఇప్పుడు ఇవన్నీ చేసినందుకు మీకు ఎంత మిగులుతాయి రోజుకి? మీరు 18 గంటలు కష్టపడితే మీకు రోజుకి ఎంత వస్తాయి? ఊరికే అందాజుగా రోజుకి 200-300 గురించి మీరు తుప్రాన్ నుంచి వచ్చి అమ్ముకుని మళ్ళీ వెళ్తారు. మరి పిల్లలు చదువులు అవి ఎట్లా మీకు? చదువుకుంటారా? అవును. అత్తమ్మలకి ఒంట్లో బాగోలేదు అనుకో, మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అవును. రోజు వచ్చి మీరు చేయాల్సిందే కదా, రోజు వచ్చి మీరు చేస్తేనే కదా. అవును. ఒక రోజు ఒంట్లో బాగోలేదు, మరి డబ్బులు ఎలాగ మీకు? దేవుడికి ఎరకండి. అప్పు చేసుకుని తింటే మళ్ళీ అది కట్టడానికి మళ్ళీ తిప్పలు పడాలి. మీ ఆయన ఏం చేస్తారు? వ్యవసాయం. మీ ఆయన వ్యవసాయం చేస్తే నువ్వు తీసుకొచ్చి అమ్ముతుంటారు. మీ పిల్లలేమో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటూ ఉంటారు? మీ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ మాట వింటారా పిల్లలు? సత్యమ్మ, సత్యమ్మ నువ్వేం వ్యాపారం చేస్తావు? ఆకుకూరలే. ఏ ఊరు నుంచి వచ్చావు? కోనాయపల్లి. మీరందరూ కోనాయపల్లి తుప్రాన్ నుంచి వచ్చారు. ఇక్కడ నుంచి ఎంత దూరం? మస్తు దూరం ఉంటుంది. అంటే ఎన్ని గంటలు మీరు జర్నీ చేస్తారు షేర్ ఆటోలో? 12 ఇక్కడికి వచ్చేసారు. అక్కడ ఎన్నింటికి బయలుదేరుతారు? 10కి. అంటే 3 గంటలు మీరు జర్నీ చేసి ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఎన్నింటికి వెళ్తారు ఇక్కడ వ్యాపారం చేసుకుని? కూరలు పోయినట్టు తొందరగా పోతాం. కూరలు పోకపోతే ఇక 4 గంటల 5 గంటల దాకా ఉంటాం. ఒక్కోసారి పోనే పోదు ఉంటాం. నాడు మరి బాగా చలేస్తుంది మీకు? ఇక చలి మా మీదకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం మరి? కష్టము. ఇప్పుడు తెస్తే కూరలు బాగానే బాగా కూర అంతా అట్లా ఉండే. ఏం చేస్తాం? కొంటారు కదా ఇప్పుడు వచ్చి అందరూ. ఎవరు గిరాకీలే లేవు, మొత్తం మందే వస్తలేరు. అవును. ఒక్కోసారి ఆగిపోతే ఏం చేస్తారు? ఆగిపోతే అంటే ఇక ఉంటాము, నాడు ఉంటాము. ఉండకపోతే పారవచ్చుకోవచ్చు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. విన్నారు కదా, తుప్రాన్ మండలం కోనాయపల్లి నుంచి ఇట్లా వచ్చి ఆకుకూరలు అమ్ముకుంటున్నారు. అంటే ఒక రోజు అమ్మితే వీళ్ళకి 200-300 వస్తాయి. 200-300 గురించి ఒక 18 గంటలు కష్టపడుతూ పిల్లల్ని, పేరెంట్స్ని అందరినీ వదిలేసి, ఒక ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ 200-300 గురించి అది మొత్తం అంతా అమ్ముకుంటే కానీ యాక్చువల్గా వీళ్ళు రోజు గడిచే పరిస్థితి లేదు. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు. చాలా ఇదిగా ఉంది. పెద్ద ఏ ఊరు నుంచి వచ్చావు? షామీర్పేట. నీ పేరు? పెంటయ్య. ఓకే. ఈ ఎక్కడ పండుతాయి ఈ పూలు? మా జాగా పడుతుంది. మీ జాగాలోనే? అది సొంత పొలం? అది సొంత పొలంలో పండించుకుని వచ్చి అమ్ముకుని మళ్ళీ వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడ ఎవరికి అమ్మవా? ఇక్కడ దళారులు ఎవరు ఉండరా? ఎక్కువ తక్కువ ఉంటే రోజుకి ఎంత గిట్టుబాటు అవుద్ది? ఏం గిట్టుబాటు అయినా నీళ్ళు లేవు, ఏం లేవు సార్. నీళ్ళు లేవు, సరిపోలేవు. నీళ్ళు లేవు, మీరే పడుతున్నాయి. నీళ్ళు లేవు, వాటర్ లేదు. వాటర్ లేకపోతే మరి మీకు పంట ఎలా వస్తుంది అక్కడ? నీళ్ళు కట్టినా కొద్దిగా కట్టుకుంటారు. కొద్దిగా
రోజుకి ఎంత మిగులుతుంది? ఏం మిగిలిన ఆడల కూలి విలువంగా 200 300 మిగుతాయి అంతే. ఎన్ని గంటలకు బయలుదేరుతావు అక్కడ? రాత్రి 12 అయితే ఇంటికి వస్తాను. 12 అవుద్ది. రాత్రి ఇక్కడికి వచ్చేసరికి 12 అవుద్దా? ఇక్కడ వస్తారు 9 అవుతుంది, ఇంటికి వస్తే 12 అవుతుంది. ఇక్కడ నుంచి 9ంటికి వెళ్తాం, 10కి వెళ్ళి 12ంటికి పంటావు. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తావు? మళ్ళీ తెల్లారి 4 గంటలకు వస్తాం. 4 గంటలకు బయలుదేరుతాం. 4 గంటలకు బయలుదేరి 3 గంటలే పడుకుంటావా? 3 గంటలు పడ్డాం. మరి ఏం చేస్తాం, మరి ఉంది మరి బాధ. ఎంత మిగులుతుంది రోజుకి? ఏం మిగిలిన 200 మిగులుతుంది. 200. ఈ 200 గురించి ఎంతసేపు? 18 గంటలు కష్టపడాలి. మరి ఏది అక్కడ పంట పండించుకుని తీసుకుని వచ్చి అన్ని చేస్తే కడిగా వస్తుంది. పూలు మందులు గింజలు తీస్తే. తల్లి నీ పేరు? నా పేరు సుకునమ్మ. 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 ఎక్కడ ఇవి? శామర్పేట మండలం, బొమ్మరాజపేట మాది. ఓకే, బొమ్మరాజపేటలో ఇవి మీరే పండిస్తారా? మేమే పండిస్తాం బిడ్డ. మీరే పండించుకుని మీరే కోసుకుని సాయంత్రం తీసుకొచ్చి అమ్ముతారు. పెద్ద ఆయన ఏం చేస్తారు మీ ఆయన? ఇద్దరం వ్యవసాయమే చేసుకుంటాం బిడ్డ. వ్యవసాయం. ఆయన అక్కడ వ్యవసాయం చేస్తుంటాడు, నువ్వు తీసుకొచ్చి నిన్న ఒక మనిషిని తోలుకొని 3 కోసిన కూర ఇది. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు 3 బిడ్డలు. ఇంకొక ఆయన ఉండి పెళ్లి కాలేదు, అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి. 6గురా నీకు? 5గురు. 5గురు పిల్లలు నీకు? 5గురు పిల్లల కన్నా తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి వ్యాపారం చేస్తున్నావు. భగవంతుడు పెట్టిండి అట్లా టైం ఉంది కదా, బలం జర మొత్తం అయిపోయేదాకా దాంట్లో ఆడాలి. అవతల దేవుడే దిక్కు. పిల్లలు చూస్తారు కదా నిన్ను. చూస్తారు కానీ ఇక ఒక ఆయన పెళ్లి కాలేదు, ఒక ఆయన మొన్న పెళ్లి అయింది. వాళ్ళు బతారా మమ్మల్ని చూస్తారా? శాతగాంగా వాళ్ళకి చెయ్యేందుకు చాపాలి, శాతగా అన్నాడు చెయ్యి చాపాలి. సొంత పొలమేనా ఇది? సొంత పొలమే. సొంత పొలం. ఈ పంట మీరు ఏ కాలంలో పండిస్తారు? ఎప్పుడు పెట్టినా వస్తుంది బిడ్డ పాలకూర. పాలకూర ఎప్పుడు పెట్టినా వస్తుంది. మెంతులు ఎప్పుడు ఎండాకాలం అయితే రాదు. ఎండాకాలం అయితే రాదు ఇది. మెంతులు రాదు, కొత్తిమీర రాదు ఎండాకాలం. ఏది మెంతుకూర? ఇది మెంతు ఇది రాదు. ఇది రాదు. ఇప్పుడే లాస్ట్ అనుకో, ఇంకా నెల అయింది అనుకో, అలికితే అసలు 10 ఇత్తులు వేస్తే ఒక 2 కర్రలు కూడా రావు. ఎండాకాలం పాలకూర వస్తుంది ఎక్కువ. అవును. ఏ పంట ఎక్కువ పండిస్తే మీకు డబ్బులు వస్తాయి? డబ్బులు ఎక్కువ వస్తాయి. ఏ పంట అయినా మార్కెట్ని బట్టి రేటు, ధరకు దొరలేరు. మంచిగా ఉంది కూర అని కోసుకుంటాం. పండించవచ్చు కదా చక్కగా, బోల్ డబ్బులు వస్తాయి కదా. మోస్తాం చేత కాదు, బావి దూరం ఉంది. కొంచెం కట్టుకొస్తాం. 3 మూటలు కట్టుకొస్తే ఒక బ్యాగ్ అవుతుంది మాకు. మా మీకు నీళ్లు దొరకవు అక్కడ? మా పొలంలో ఉన్నాయి కొన్ని నీళ్లు, కానీ ఇక ఎవరి పనుల మీద వాళ్ళు పోతారు. ఒక తాన కూలికి పోయి 120 రూపాయలు తెచ్చుకొని బతికే బదులు తనదే చేసుకుందామని శాతనైనాడు వస్తా, శాతకన్నా రాను. రోజు పండుతూనే ఉంటది, ఎంతో కొంత కోస్తాము. మనం పెట్టి మందు చల్లి నీళ్ళు కట్టినాక ఒకసారి చెట్టు కోసేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. 4-5 కోతలు వస్తుంది నాన్న. మళ్ళీ రావడానికి టైం పడుతుంది కదా. టైం పడితే ఖాళీగా ఊకుంటాం. ఖాళీగా కూర్చుంటారు. ఇక నన్ను పని దొరికి వెళ్తా, లేకుంటే లేదు. అంటే మీరు మళ్ళీ పంట రావడానికి వారం రోజులలో వచ్చేస్తుంది. ఇది జల్దే వస్తుంది. కానీ నీకు డబ్బులు రావు కదా. రావంటే ఏ పని రాక రైతులు భూమి పట్టుకొని తనలాట. వెనుకట చదువు వచ్చి ఏదన్నా ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉంటేనేమో అది వేరు ఉంటుంది. ఏది రాక భూమిని పట్టాలి, లేపేది భూతాలే, లాస్ అయ్యేది భూతాలే. విన్నారు కదా, బొమ్మిరాజ్పేట షామీర్పేట మండలం నుంచి వీళ్ళిద్దరూ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. తెల్లారుజామున 3ంటికి అక్కడ బయలుదేరి 5 గంటలకు ఇక్కడికి వచ్చి మళ్ళీ దాని తర్వాత వ్యాపారం చేసుకుని మళ్ళీ రాత్రి 9ంటికి బయలుదేరి వెళ్తున్నారు. ఇట్లా యాక్చువల్గా వీళ్ళ లైఫ్ స్టైల్ ఉంది. బట్ ఇందులో ఏంటంటే వీళ్ళ సొంత పొలంలోనే పండించుకుని తీసుకుని వస్తున్నారు. ఒక్కో రోజు పంట రాకపోతే కనుక 4 రోజుల తర్వాత అయినా సరే ఇది వచ్చేట్టు చూస్తున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే వీళ్ళు వచ్చే రోజు 200-300 గురించి మళ్ళీ పంట వచ్చినప్పుడే వీళ్ళు పండించుకోవడానికి ఆ పంటను తీసుకుని వచ్చి చూస్తున్నారు. ఓవరాల్గా నెలకి ఒక 10,000 సంపాదించడానికి 10,000 వస్తాయమ్మా? 10,000 కూడా రావంట. ఈ 10,000 రూపాయలు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు. ఏంటిలా ఇంత కష్టపడుతున్నారు? ఇది అనిపించట్లేదు అంటే భూమిని నమ్ముకున్నాం, మాకు తెలిసినవి ఇది ఒక్కటే, మాకు తెలిసింది అది ఒక్కటే అని చెప్పి చాలా అమాయకత్వంగా చెప్తున్నారు. నరసింహ వికారాబాద్ మోత్పల్లి. ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఇదంతా? టమాటాలు వికారాబాద్. సొంత పొలమా మీది? సొంత పొలం. ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు ఉంది. ఎవరిచ్చారు నీకు అది? మీ నాన్న. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు. సేమ్ ఇదే పంట, ఇదే వ్యాపారం? కొన్ని కాలిపోరు పెడతాము,
క్యాబేజ్ పెడతాము, టమాటా పెడతాం, పచ్చిమిర్చి అన్ని పెడతాం. ఏది బాగా మీకు డబ్బులు బాగా వస్తాయి? రేట్ అంటే ఇదే నయం. పంట ఎక్కువ పంట ఎక్కువ వస్తే డబ్బు, కానీ ఓసారి రేట్ ఉంటే ఓసారి ఉండదు. ఒకసారి రేట్ ఉండదు, ఒకసారి రేట్ ఉంటుంది. రేట్ ఉన్నప్పుడు 300, 200 బాక్స్ పోయి అనుకో మంచిగా ఉంటుంది. ఈ 50, 60, 100 పోయితే వేస్ట్. ఏ టైంలో ఎక్కువ రేట్ ఉంటుంది చెప్పలేం సార్, అందరు పెడుతున్నారు ఇప్పుడు. చెప్పలేం, జర ఎక్కువ అయితే తక్కువ అవుతున్నా, తక్కువ అయితే ఎక్కువ అవుతుంది. అవును, మీకు రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? దీని టమాటా రేట్ ఇంత అని ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ అంటే ఎక్కువ పంట వస్తే తక్కువ రేట్ ఉంటుంది. మేమే తక్కువ అమ్ముతాం. మీరే తక్కువ అమ్ముతాం, ఎక్కువ అయితే పోదు కదా. అవును, ఎంతగా అమ్ముతారు అయితే? ఇప్పుడు 9 రూపాయలు అమ్ముతున్నాం సార్ ఇలా కిలో. ఇవాళ కేజీ 9 రూపాయలే. అంటే ఎక్కువ తక్కువ? ఓనాడు 10 అవుతుంది, ఓనాడు 15 అవుతుంది, ఓనాడు 20 కూడా. షార్టేజ్ ఉన్నాడు 20 కూడా రాస్తారు అక్కడ. బాగా ఉన్నాడు ఓనాడు 12 కిలోలు కూడా అమ్ముతాం పొద్దుమిజాంలో. ఒక్కోసారి ఎక్కువ ఇంత తెచ్చావు పంట, ఇప్పుడు ఎవరో కొనలేదు, ఏంటి పరిస్థితి? ఉంటుంది ఇక పోయినట్లు అనుకున్నాను. 12 కిలోనే అమ్ముతాం. అవును, కుళ్ళిపోతాం ఎక్కువ, అట్లాంటివి ఏమన్నా ఉంటుంది దీనికి? ఉండదు, ఉండదు. శని పోతావు ఓసారి ఎండిపోతాయి. నీ ఎన్నింటికి తీసుకొస్తావు ఇది? రోజు వస్తాయి 6 గంటలకు, 7 గంటలకు వస్తాయి. 6 గంటలు 7 గంటలకి. రాత్రి నిద్ర? బస్ ఆటోలో వస్తాం, ఇక బండి మొబైల్ వస్తాం. మొబైల్ రోజుకు ఒక 10,000 సంపాదిస్తావా? 500 వస్తే చాలు. 10,000, 500 వస్తే చాలు. 500 వస్తే చాలు, సంతోషం. 500 గురించి ఎంతసేపు కష్టపడుతున్నావు? ఏ పంట వేసినా ఇంతకు మించి ఎక్కువ రాదా డబ్బులు? వస్తాయి కొన్ని, దానికి తగినంత సార్. షార్టేజ్ ఉంటే ఎక్కువ అవుతాయి. ఇదే మంచిది, ఎవడ అదృష్టం వాడిది. అది అంతే, మనకు అలవాటు పడేది ఇదే. విన్నారు కదా, మోతుపల్లి నుంచి నరసింహ వచ్చి టమాటాలు వ్యాపారం చేసుకుంటున్నాడు. యాక్చువల్గా టమాటాలు మోస్ట్ వాంటెడ్. అంటే ఎట్లా అంటే ఒక్కోసారి 2 రూపాయలు ఉండొచ్చు, 200 ఉండొచ్చు కిలో. ఇది మొత్తం కంప్లీట్గా ఫేట్ మీద ఆధారపడి ఉంది టమాటా అనేది. ఇవాళ ఉన్న రేటు యాక్చువల్గా 9 రూపాయలు. 9 రూపాయలు కేజీ అమ్ముతున్నాడు. బట్ ఎంత అమ్మినా, అంటే రేటు పెరిగినా లేకపోతే తగ్గినా అమ్మినా వీళ్ళకి మాత్రం వచ్చేది 500 రూపాయలే రోజుకి. 500 అమ్మితే చాలా ఎక్కువ అంటున్నాడు తను. 500 రూపాయలు కనుక ఇంటికి తీసుకెళ్తే చాలా ఎక్కువ అంటున్నాడు. కానీ వీళ్ళు 3 అన్నదమ్ములు ఉన్నారు. పగలు పడుకోవటం, రాత్రి కష్టపడి ఇక్కడికి తీసుకుని వచ్చి ఇట్లా, అంటే మన ఒక కామన్ మ్యాన్ రెగ్యులర్ లైఫ్కి ఎంటైర్లీ ఆపోజిట్లో ఈ రైతు బతుకుతున్నాడు. నీ పేరేంటి? సత్య సార్. సత్య, ఈ నువ్వు పండించినయేనా? నేను పండించే సార్, నేను పండించిన. బాగా డబ్బులు వస్తాయా ఇవి పండిస్తే? వస్తే అంటే సార్, నేను ఈ సంవత్సరం పెట్టిన, మా పక్క వాళ్ళు, మా తమ్ముళ్ళు వాళ్ళు మస్తు పెట్టారు. అయితే మాలు వెళ్తే డబ్బులు వస్తాయి. ఇక మాలు తక్కువ వెళ్తే ఆడికాడికి అయిపోతుంది. ఇది పంట పండించాలంటే ఏమేం కావాలి? ఫస్ట్ మనము జినుకేయాలి, దుక్కిలా జినుకేసి గుల్కలు చల్లాలి. గుల్కలు దుక్కి మసాలా చల్లి బోజ కొట్టాలి. బోజ కొట్టి దానికి తర్వాత ఇక ఇత్తనం పెడుతూనే ఉండాలి. అంటే 3వ తారీఖు మొలుస్తుంది. 3 నెలల రోజులు, 3 నెలల 20 రోజులు. 20 రోజులు. ఇప్పుడు ఇది అమ్మితే నీకు ఎంత వస్తుంది? అంటే మనకు ఇప్పుడు రేటుని బట్టి సార్ 40 రూపాయలు ఉంటే మనకు ఒక 50 కిలోలకు 1000 రూపాయలు వస్తాయి. అంటే 50 కిలోలకు 1000. ఎన్ని రోజులు అమ్ముతావు? 3 నెలల 20 రోజులు పంట ఎన్ని రోజులు అమ్ముతావు? తర్వాత బట్టి ఇప్పుడు ఒక వారం రోజులు అమ్ముతాం సార్. పీకుడు మొదలు పెట్టినట్టే వారం రోజులు అమ్ముతూనే ఉంటాం, అయిపోయేదాకా అమ్ముతూనే ఉంటాం. మళ్ళీ అది పోగానే మళ్ళీ వేరే పంట. ఇది ఆరోగ్యకరంగా రావడానికి, అంటే ఇంత హెల్దీగా చాలా బాగుంది కదా ఇప్పుడు పంట. అదే సార్, ఇలా రావడానికి టైం పడుతుందా మామూలుగా? ఇలా రాదు సార్, మొత్తం పంట ఇలా రాదు. కానీ మనకు భూమిలో ఏం రోగం, అదో రోగం ఇది రోగం ఉండి చెట్టును అనేది లేపినాక అడ్డం పడుతుంది. భూమికి రోగం కూడా అది కింద లద్ది పురుగు అది దీని వరకలా చెట్టు ఇంత అయినాక చనిపోతుంటుంది. నీ పేరేంటి? బాలయ్య. బాలయ్య. బాలయ్య ఏ ఊరు నుంచి? ఆర్కతాల నుంచి. ఏం పంట పండిస్తావు నువ్వు? నేను చిట్కాన్ పండిస్తా, పత్తి పండిస్తా, టమాటా పండిస్తా, అన్ని వంకాయ కూడా పండిస్తా. నేను. ఎన్ని సంవత్సరాలు నీకు? నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు? నాకా వయసు 70 దగ్గర ఉంటా. 70 దగ్గర ఉంటావు? 70 దగ్గర ఉండి ఇప్పటికీ పండిస్తున్నావు? పండిస్తున్నా, చేసుకున్నాను కదా. ఇప్పటికే పండిస్తున్నావు? రిటైర్మెంట్ లేదు కదా సార్. అవును. ఎప్పుడు వస్తావు నువ్వు? పొద్దునే 4 గంటలకు వచ్చి 4 గంటలకు వస్తావు. 4 గంటలకు వచ్చి
మళ్ళీ వేసి మళ్ళీ వెళ్ళిపోతావా? వెళ్ళిపోయి మళ్ళీ నింపుకొస్తా. ఇప్పుడు మళ్ళీ నింపుకొస్తావా? మళ్ళీ పొద్దుకొస్తా. ఎవరు నీ సొంత పంట ఇది? నా సొంత పంట. మీ పొలంలో వేసిందా? నా సొంతం బాయి, నా సొంతం పంట. బోర్ ఉన్నది, బాయి ఉన్నది నా దగ్గర. బోర్ ఉంది, బాయి ఉంది. ఎన్నేళ్ళ నుంచి పండిస్తున్నావు? నేను 20 ఏళ్ళ నుంచి పండిస్తున్నా. 20 ఏళ్ళ నుంచి ఈ పంట? అంతకుముందు ఏం చేసేవాడు? ఎల్వ పెట్టుకుంటుంటే 20,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తాయి డబ్బులు? అది కిస్మత్ మాట. 50,000 కూడా వస్తుండొచ్చు. పెట్టిన పెట్టుబడి కూడా ఎత్తుకుపోతుంది. అబ్బా బాలయ్య 20,000 పెట్టి పంట పండించి 70 ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టి తను పంట పండించి మళ్ళీ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఆయన ఓపిక నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కోసారి యాక్చువల్గా 50,000 రావచ్చు అంటున్నాడు, ఒక్కోసారి అసలు పంట చేతికి రాకపోవచ్చు అంటున్నాడు. అంటే ఎంత పండిస్తున్నా గ్యారంటీ లేని బిజినెస్, గ్యారంటీ లేని ఇది. ఈ వయసులో కూడా అవన్నీ ఆలోచించకుండా స్టిల్ కష్టపడుతున్నాడంటే నిజంగా ఆయనకి ఎంతనే చెప్పచ్చు. నీ పేరేంటి? బందయ్య. బందయ్య. ఇవన్నీ ఎవరు పండించారు? ఇవి రైతులు. కొన్ని మా క్యారెట్ మాది, టమాటా మాది. మీరు మధ్యలో కొనుక్కుంటారు? మా కొన్ని ఏమో రైతుల దగ్గర తీసుకుంటాం ఇక్కడ. ఓకే. కొన్ని మా ఉంటాయి, మా దాంట్లో వేసుకుంటాం. మేము వేసుకున్నాక రైతులు కొన్ని రైతులు తీసుకుంటాం. మేము క్యారెట్ మీరు పండించింది? మాది పండించింది. మా పండుగ మా దగ్గర వచ్చింది సార్. ఇప్పుడు ఆటో మొబైల్ ఆటోలో వేసుకొస్తాం ఇక్కడికి. మొబైల్ ఆటోలో ఇక్కడి ఇక ఈ ఆటో దీని కోటి దాని కోటి వేస్తాం సార్. అవును. ఈ బండి ఏంటిది? ఇది సొంతదేనా? సంచార్ రైతు బజార్. ఇది సంచార్ రైతు బజార్. అంటే మీరు తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి అమ్ముతాం. అపార్ట్మెంట్లకి అక్కడ పోయి వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ సూపర్వైజర్లకు చెప్తారు సార్ మాకు బండి, మాకు కూరగాయలు కావాలని. అది ఇప్పుడు తీసుకుపోయి అక్కడ అమ్ముతాం. మేము వాళ్ళ దగ్గర పోయి అమ్ముతాం. బాగా డబ్బులు వస్తాయా మీకు? డబ్బులు అంటే ఎంత సార్? ఇక మాకు రోజు 200-300 అట్లా మీకు అంతే. అంతే సార్. మళ్ళీ పొద్దున్న నుంచి నాకు సంది ఇప్పుడు పడుతుంది దీనికి. మళ్ళీ నైట్ మేము కూరగాయలు తీసుకుందాం సార్. అగ్నపూర్ నుంచి అక్కడి నుంచి రైట్ అంతా మేము 10 గంటలకు లేస్తాం. అక్కడ వస్తాం అటు నుంచి. ఇక్కడికి వచ్చే వరకు 2 అవుతుంది అట్లా. ఇక 2 గంటలకు వచ్చి మళ్ళీ 4 గంటలకు కొంచెంసేపు పండుకొని మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ అన్ని బండి లోడ్ చేసుకుంటాం. ఇలా వ్యాపారం చేసుకోవడానికి మీరు లైసెన్స్ తీసుకోవాలా? ఉన్నాయి సార్ మా దగ్గర. మా కార్డులు అన్నీ ఉన్నాయి సార్. అదే భూమి పాస్బుక్లు అవన్నీ మేము వీళ్ళకు ఇచ్చినాం సార్ ఇక్కడ జిరాక్స్లు. ఇక దాని మీదనే మేము చేసుకుంటాం. చూశారు కదా ఈరోజు ఒక మామూలు రైతు. అంటే ఇందులో ఆడమగ తేడా లేదు, పెద్ద చిన్న వయసు తారతమ్యం లేదు, చదువుకున్నారా చదువు లేదా అనేది అది కూడా లేదు. అట్లా ఒక మామూలు రైతు దగ్గర నుంచి సంచార్ రైతు బజార్ వరకు కూడా ఇవాళ వాళ్ళకి రకరకాలుగా అంటే మనం అనుకుంటూ ఉంటాం కాయగూరలు చాలా ఖరీదైపోయినాయి, పిరమైపోయినాయి, కొనలేకపోతున్నాం అది నిదనని. కానీ ప్రతి దాని వెనక, ప్రతి పండించే పంట వెనక ఎంతో కష్టం, ఎంతో విలువ ఉంది. దీనికి మనం ఎంతైనా మనం కొనే దీంట్లో కానీ వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది. అట్లాగే దీని విలువ తెలిసి వీళ్ళ విలువ తెలిసి మనం అంటే రైతు లేకపోతే నిజంగా దేశానికి వెన్నుముక్క రైతు అంటారు. అలాంటి రైతు లేకపోతే అసలు ఏది ఉండదు. అట్లాంటిది వీళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ తీసుకొచ్చి మనకి ఎక్కువ నొప్పి కలగకుండా నిజంగా మనం మంచి ఆహారాన్ని అందజేస్తున్నారు. నిజంగా వీళ్ళంటి వాళ్ళతో ఈరోజు ఇట్లా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ కష్టాలు ఇవన్నీ. కెమెరామ్యాన్ భూపతితో మారుతి, సాక్షి టీవీ.